హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు నైట్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయండి. సో ఫస్ట్ మనకు నామినేషన్ జరిగిందండి. అలాగే ఏంటంటే సంజన గారిని వీళ్ళంతా ఓనర్స్ అంతా కలిసి టెనెంట్స్లో ఒకరిని నామినేట్ చేయమంటారు. సో మనకు ప్రోమో కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. సో అక్కడ ఏంటంటే సంజనాని అయితే నామినేట్ చేస్తారండి. ఆ డిస్కషన్ అలాగే మనకు ఇక్కడ ఒకటి పులిహోర స్టార్ట్ అయిపోయిందండి. మనకు రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ అలాగే డీమాన్ పవన్ ముగ్గురు మధ్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తిరుగుతుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే మాస్క్ మ్యాన్ ఫస్ట్ అన్నప్పుడు రియలైజ్ అవ్వకుండా తర్వాత రియలైజ్ అయ్యి మన ఇమాన్యుయల్ని రెడ్ ఫ్లవర్ అన్న తర్వాతే మనకు ఇక్కడ ఇమాన్యుయల్ నుంచి గుండాంకులు అనేది వచ్చింది. అది కూడా డిస్కస్ చేద్దాము. సో చిన్న చిన్న డిస్కషన్స్ ఉన్నాయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా చిన్నగా చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే నా ఇన్స్టా లింక్ కింద మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. అలాగే షార్ట్స్ వీడియోస్ లాంగ్ అలాగే మనకి ఇన్స్టాలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, అది కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అయితే మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఈ రీతు చౌదరి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ రీతు చౌదరి పులిహోర కలపడం వల్ల ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ ఎవరిది అవుతుందంటే మనకు పవన్ కళ్యాణ్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సోల్జర్ అయ్యుండి అక్కడ నుంచి వచ్చాడు. సో వీళ్ళ మధ్యలో లవ్ స్టోరీ ఇక్కడ ఎక్కువగా డిమాండ్ పవన్ రీతు చౌదరికి ట్రై చేస్తుంటే అక్కడ అటు సైడ్ లేకుండా రీతు చౌదరి పవన్ కళ్యాణ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడటము, నా పక్కన ఎవరు ఉంటే వాళ్ళకు లక్కీ, సో నేనే లక్కీ అని పవన్ కళ్యాణ్ అనుకోవడము, ఆ కిచెన్లో ఆ సోది ఇది ఎక్కువ జరిగినట్టు అనిపించింది. సో ఇంకా ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే టాస్క్లో పవన్ కళ్యాణ్ గెలిచాడు. సో ఇదంతా ఏంటంటే ఏదో ఒక కంటెంట్ ప్రోమో కోసము కంటెంట్ క్రియేట్ చేయడానికి కావాలని అనిపించింది నాకు. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ గేమ్ అయితే ఎఫెక్ట్ అవ్వబోతుందో ఏమో అనిపిస్తుంది, చూద్దాం మరి. ఎందుకంటే ఒక సోల్జర్ అయ్యుండి ఒక గేమ్ షోకి వచ్చినప్పుడు ఇలాంటి వాటి వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది గేమ్ అనేది అనిపించింది. తర్వాత వచ్చేసి మన మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యుయల్. అబ్బా ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూస్తే కనుక వీళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఇప్పుడు మానిటర్గా మనకు మాస్క్ మ్యాన్ అలాగే ఇట్లా క్లీనింగ్ చేసే విషయంలో ఇమాన్యుయల్, కాబట్టి ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు, ఒకరికొకరు క్లోజ్ అయ్యారు. ఆ క్లోజ్నెస్తోనే ఇక్కడ మనం తినేటప్పుడు ఇక్కడ లంచ్ వస్తుంది కదా ఈవినింగ్ టైంలో, లంచ్ తినేటప్పుడు బయట నుంచి వచ్చిన ఫుడ్ తినేటప్పుడు అప్పుడే మాస్క్ మ్యాన్ ఇట్లా వెనక్కి తిరిగి అంటారు, బాసు మీకు ఇక్కడ రెడ్ ఫ్లవర్ అంటున్నారు అనగానే ఓ అట్లా అయితే గుండంకులని స్పాంటేనియస్గా అన్నాడు. అప్పుడు మాస్క్ మ్యాన్ రియలైజ్ అవ్వలేదు, తర్వాతకి ఎప్పుడో రియలైజ్ అయ్యి నువ్వు అలా బాడీ షేమింగ్ చేస్తున్నావు అదంతా అని చెప్పేసి. ఇంకా మనకు నైట్ డిస్కషన్లో కూడా ఇమాన్యుయల్ చెప్తాడు, చలో నేను చాలా క్లోజ్గా ఉన్నాను, మేము చాలా బాగా మాట్లాడుకున్నాము, అప్పటిదాకా రియలైజ్ అవ్వని వ్యక్తి అప్పుడు ఏదో రియలైజ్ అయిపోయి నన్ను అనడము, ఇవన్నీ మన ఇట్లా మనిషితో డిస్కషన్లో ఇవన్నీ చెప్పేస్తాడు అనమాట ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ సో గుడ్ అబ్బా. మాస్క్ మ్యాన్ కూడా హాఫ్ ఆఫ్ ద లైవ్ చాలా బాగా అనిపించాడు. వన్స్గా ఒక్కటేసారి మనకు 10 అవతారాలు వచ్చినట్టే ఒక్కొక్కసారి ఏడవడము, ఒకసారేమో సానుభూతి చూపించడం, ఒకసారేమో ఫ్రస్ట్రేట్ అవ్వడము, ఒకసారి ఇరిటేట్ అంటే ఇప్పుడు మన లైక్ అపరిచితుల్లాగా అనమాట అలా రియాక్ట్ అవుతున్నాడు అనిపించింది. సో ఇది కొంతవరకు నెగిటివ్లో వెళ్తుంది, కొంతమందికి పాజిటివ్లో వెళ్తుంది. సో మరి చూద్దాం ముందు ముందు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఇలా ఉంటుంటే కనుక రకరకాల షేడ్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో కొంతవరకు బాగా అనిపించాడు, కొంతవరకు ఇలాగాక. ఇమాన్యుయల్ కూడా ఇప్పుడు అక్కడ స్పాంటేనియస్గా అన్నాడు, కానీ కొన్ని సందర్భాల్లో అదేదో గుండంకులు అనడం కూడా తప్పుగా అనిపించింది. అలాగే రెడ్ ఫ్లవర్ అనడం కూడా తప్పే. ఇక్కడ రెడ్ ఫ్లవర్ అనడము తప్పే, అంటే చెవిలో పువ్వు పెట్టుకొని తిరుగుతాడు కదా రోజ్ పువ్వు అలా అనమాట. ఇక్కడ రెడ్ ఫ్లవర్ అంటే అది కూడా ఒక ఏదో మీనింగ్ లాగా బూత్ లాగా సంథింగ్ ఇలా అవుతుంటుంది. ఇప్పుడు ఒక్కరు మాట్లాడే విధానము కొంతమందికి ఏమో నచ్చచ్చు, కొంతమందికి ఏమో అది బూత్లాగా అర్థం కావచ్చు, కొంతమంది ఏమో జోక్ లాగా తీసుకోవచ్చు. ఇక రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. అబ్బా మీకు ఏం ఒపీనియన్ అనిపిస్తుందో అది మీ ఒపీనియన్ అంతే. సో ఇప్పుడు రివ్యూవర్స్ కూడా అందరి ఒపీనియన్ ఒకేలా ఉంటుంది, ఒక వ్యక్తి పైన ఒకరికి ఒకలా ఉంటే ఇంకొకరికి ఒకలాగా ఉంటుంది. అది ఎవరి ఒపీనియన్ ఎవరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. అట్లా ఇక్కడ వరకు అయిపోయిందా. ఇంకా సంజన అబ్బా ఇరిటేషన్ అబ్బా. అయితే ఇక్కడ యునానిమస్గా సంజనాని నామినేట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు ప్రియా, శ్రీజ వీళ్ళు కూడా భరణి అంటారు, కొంతమంది సుమన్ శెట్టి అంటారు, కొంతమంది ఆశా శైని అంటారు, కొంతమంది తనుజ అంటారు. సో యునానిమస్గా మనకు మాస్క్ మ్యాన్ కూడా ఒక 3-4 నేమ్లు ఉంటాయి. అట్లా అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క నేము, బట్ యునానిమస్గా మనకు మనీష్ బల్లగుద్ది మరి సంజన అని చెప్పాడు. ఎందుకంటే ఆమె అడగకుండా వచ్చి నీళ్ళు తాగుతుందంట, అడగకుండా వచ్చి అంటే వచ్చేస్తుంది, అంటే నీళ్ళకు కూడా నేను అడగాల అని ఆమె ఫీలింగ్ అనమాట, ఆమె ఇన్నర్ ఫీలింగ్.
అయితే మళ్ళీ ఇంకా ఏదో ఒకటి అబద్ధాలు చెప్పడం కానీ, ఆ రేషన్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అక్కడ కంట్రోల్ చేసినప్పుడు కంట్రోల్ అవ్వకుండా వెళ్ళిపోవడం కానీ, ఆమె ఏంటంటే నేను స్క్రీన్లో కనిపించాలి, నేను ఇక్కడ ఉండాలి అని ఏదో ఒకటి చేసేస్తుంది, ఆమెకు తోచింది చేసేస్తుంది. ఆ తోచింది చేయడంలో తప్పుల పడ్డది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లోరా షైని, సుమన్ శెట్టి ఎక్కడ కనిపించట్లేదు. ఈ అమ్మాయి అంతో ఇంతో కనబడుతుంది. ఈ అమ్మాయి ఎలిమినేట్ అవ్వదనుకుంటే పుష్కమన్ నామినేషన్లోకి వచ్చేసింది. అంటే ఇంకా సుమన్ శెట్టి, ఫ్లోరా షైని వీళ్ళు కనుక వస్తే చెప్పలేము. బట్ ఇక రాత్రంతా సోది, నన్ను ఇట్లా చేసిర్రు మీరు, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను కదా అని ఇంకా ఆమె రాత్రంతా కంటిన్యూ చేసి ఏడవడము, భరణి గారితో డిస్కషన్ అంతా ఇదంతా సోది చేసేసింది అనమాట నైట్ అంతా. సో స్పోర్టివ్నెస్గా తీసుకున్నప్పుడు స్పోర్టివ్నెస్గా ఖచ్చితంగా ఉండాలి. స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి ఈ హౌస్లో వచ్చినప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తాడు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా క్రిటిసైజ్ చేస్తాడు, ఏదో ఒకటి అంటుంటాడు. సో అన్ని తట్టుకున్నప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి రావాలి. బట్ ఈమె ఏంటంటే అది ల్యాగ్ చేస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, అదే డిస్కషన్ ఎక్కడ వెళ్ళినా అనిపించింది నాకు. సో కొంచెం అది తగ్గించుకొని స్పోర్టివ్నెస్గా ఉండుంటే బాగుండేది. నాకు కనుక అవకాశం ఇస్తే బిగ్ బాస్ నేను నలుగురినైనా నామినేట్ చేస్తాను అంటది. అది కొంచెం నచ్చలేదు నాకు. ఇప్పుడు ఎందుకు నేను వాళ్ళకి అవకాశం వచ్చింది నీకే నామినేషన్ పాయింట్ వచ్చి నీ నామినేషన్ పాయింట్ పెట్టు అంతే తప్ప నేను ఏదో అయిపోతాను. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రియాలిటీ షోకి వెళ్ళేసి వచ్చావు, వేరే కన్నడలో చేసావు, ఇక్కడ చేసావు, కొంచెం తగ్గించుకొని ఉంటే బాగుండేది అనిపించింది అనమాట నాకు. ఇవన్నీ ఈ నామినేషన్ డిస్కషన్ కానీ, ఈ రితు చౌదరి లవ్ ట్రాక్ కానీ, ఈ ఇమాన్యుయల్ వీళ్ళతో ఈ డిస్కషను, బట్ ఇవన్నీ చిన్న డిస్కషన్ చాలాసేపు పడుకున్నారు. ఎప్పుడో లైట్స్ 12కి ఆఫ్ చేశారు, అయినా కూడా వీళ్ళు అక్కడక్కడ డిస్కషన్స్ అయితే కంటిన్యూ వస్తూ ఉన్నాయి. సో నాకు ఇదే అనిపించింది. ఇంకా మాస్క్ మ్యాన్ కూడా ముందు రకరకాల షేడ్స్ ఇట్లా చూపించకుండా కొంచెం టాస్క్ అర్థం చేసి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఓకే, బట్ ఆ కంటెంట్ అనేది వేరేలాగా వెళ్ళకూడదు అనిపించింది. అట్లనే ఇమాన్యుయల్, సో సంజనాకి కొంచెం సపోర్టివ్గా ఉంటాడు, మీకు నామినేట్ చేస్తేనే మంచిది, మీకు ఓట్ బ్యాంక్ వస్తుంది అని అన్నాడు. మరి ఇమాన్యుయల్కి కూడా నామినేషన్స్ వస్తే ఇలాగే ఉంటాడా, లేక అవినాష్ లాగా ఏదో ఒక స్కిట్ ఏదో ఒకటి చేస్తూ బాగానే ఉన్నాడు. బట్ నామినేషన్స్కి వచ్చేసరికి అవినాష్ తీసుకోకపోయేవాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ ఒకవేళ తన కనుక నామినేషన్లో కొంటే ఇంత పాజిటివ్గా ఉంటాడా అనేది కూడా చూద్దాము. సో సంజన ఇట్లా కూడా ఫీల్ అవుతుంది, నాకు ఇమాన్యుయల్ తప్ప నాకు ఎవరు సపోర్ట్ దొరకట్లేదు, నాకు ఎవ్వరు ఇది చేయట్లేదు అంటాడు. అలాగే మనకు ఈ శ్రీజ, ప్రియా వీళ్ళు ఇంకా ఫ్రెండ్షిప్ లాగా అనమాట. ఈ ఫ్లోరా కొంచెం మాట్లాడుకోవడం, అక్కడక్కడ కలుపుకోవడము. ఈ భరణి గారు కూడా చాలా యాక్టివ్గా అనిపించారు నాకు. భరణి కూడా మాస్క్ మ్యాన్కి చెప్తాడు అక్కడ ఇమాన్యుయల్ వీళ్ళ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా. ఇంకా తనుజ వచ్చేసి నేను ఆ కాఫీ పొడి దొంగతనం చేస్తా, ఏదేదో చిన్నవి ఇలాంటివి మనిషి దగ్గర ఉన్న కాఫీ పొడి దొంగతనం చేసుకొని నేను తీసేసుకుంటా, ఏదో ఒకటి చేయాలి కదా బిగ్ బాస్ హౌస్కి వచ్చాక, ఊరికే ఉండకూడదు కదా అనిపించింది. ఆ అమ్మాయి కూడా కొంచెం పర్లేదు. ఇక షష్ఠి, మనీష్, శ్రీజ వీళ్ళు కొంచెం ఫ్రెండ్షిప్ అవుతారేమో, నిన్ను చూసి చాలా పొగరుగా అనుకున్నాము, నువ్వు ఎందుకంటే మమ్మల్ని కూడా చూడలేదు ఇట్లా అంటుంటే నేను అందరికి అట్లనే కనబడతా, కానీ నాకు అది మొత్తం వేరే ఉంటుంది అని ఏదో చిన్న ఫ్రెండ్షిప్లు చిన్నగా ఇవన్నీ మాట్లాడుకోవడాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇక చూద్దాం ఈ లవ్ స్టోరీలు పులిహోరలు ఎంతవరకు వస్తాయో, ఈ కాంట్రవర్సీస్ ఎంతవరకు వస్తాయో, ఈ నామినేషన్స్. ఇక డిమాండ్ పవన్ కూడా నామినేషన్ ఏంది ఒక్కరే అయిపోయిందా అంటే ఒక్కరే అయిపోయింది అంటాడు. ఒక్కరే ఎలా ఉంటుంది అని రీతు చౌదరి అంటది. ఏంటో వీళ్ళ డిస్కషన్స్ సోది. ఇంకా చిన్నగా ఫుడ్ దగ్గర ఇక ఈ ఓనర్స్కేమో వీళ్ళు ఫుడ్ చేసి ఇవ్వాలి. ఇక్కడ మనకు ప్రియా వచ్చేసి నాకు టమాటో రైస్ చేసి ఆమ్లెట్ వేసి ఇవ్వని తనుజని అడిగితే ఫస్ట్ టైం ఆమ్లెట్ వేస్తున్నాము, అదొక చిన్న డిస్కషన్. ఇంతే అబ్బా, మెయిన్ డిస్కషన్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఖచ్చితంగా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, అలాగే నా ఇన్స్టా లింక్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.